ఎస్, ఐ రిజైన్డ్ అసెంచర్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అదర్ జాబ్ ఆఫర్ ఇన్ మై హ్యాండ్. మీరు విన్నది నిజమే. చాలా మంది ఇట్లా చేస్తారు అనుకో, బట్ నా సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్. అసలు నేను రిజైన్ చేశానా లేదంటే మేనేజ్మెంట్ వాళ్ళే ఫోర్స్ఫుల్లీ రిజిగ్నేషన్ చేయించారా, అసలు మెయిన్ రీజన్ ఏంటి రిజిగ్నేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే మన రిజిగ్నేషన్ ని సబ్మిట్ చేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. అసెంచర్ లో ఎగ్జిట్ పోర్టల్ అని ఉంటది. ఆ లింక్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి ఎగ్జిట్ ఇన్సిడెంట్ రేజ్ చేయాలి. ఇన్సిడెంట్ లో డీటెయిల్స్ అన్ని ఆటో ఫిల్ అయిపోతాయి. మనం ఫిల్ చేయాల్సింది ఓన్లీ రీజన్ ఫర్ రిజిగ్నేషన్ ఒక్కటే. సో మనకు ఇక్కడే క్లారిటీగా అన్ని ఉంటాయి. ఎన్ని డేస్ నోటీస్ పీరియడ్ ఉంది, ఎప్పుడు లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ టైం స్లాట్ ఉంది చూడండి, ఇది కేస్ మేనేజర్ మనతో కనెక్ట్ అవ్వడానికి మనం మెన్షన్ చేయాల్సిన టైము. సో చలో అన్ని మెన్షన్ చేసేసిన, దెన్ నెక్స్ట్ సబ్మిట్ చేయడమే. జూబ్లీ హిల్స్ లో ఉండాలా, అమీర్పేటలో ఉండాలా, మెర్సిటీస్ లో తిరగాలా, మండే ఎండలో నడవాలా, స్టార్ హోటలా, సాంబార్ ఇడ్లీయా, ఈ ఒక్క సిగ్నేచర్ డిసైడ్ చేస్తుంది. పెట్టే ముందే ఆలోచించుకో. సబ్మిటెడ్. రిజిగ్నేషన్ సబ్మిట్ చేసిన. ఇక నా కౌంట్ డౌన్ స్టార్ట్. నాకున్నది కేవలం 90 రోజుల నోటీస్ పీరియడ్. 90 రోజులు అంటే 2160 గంటలు. 2160 గంటలు అంటే 1,29,600 నిమిషాలు. 1,29,600 నిమిషాలు అంటే 77,76,000 సెకండ్లు. నా టార్గెట్ హై ప్యాకేజ్ జాబ్, ఆపరేషన్ జాబ్ స్విచ్. ఇది నేను జాబ్ కొట్టే ప్రాసెస్ కి పెట్టుకున్న పేరు. నాకు దానికి కావాల్సింది 3: SQL, పైథాన్ అండ్ క్లౌడ్ సర్వీసెస్. సో లెట్ స్టార్ట్. చాలా థింక్ చేసిన ఈ డిసిషన్ తీసుకునే ముందు. ఇదేం ఓవర్ నైట్ తీసుకునే డిసిషన్ అయితే అస్సలు కాదు. మీరు అనుకోవచ్చు నీకేంది బ్రో, ఈఎంఐస్ ఏం లేవు కావచ్చు, ఆర్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అనుకుంటా, అందుకే వేరే జాబ్ ఆఫర్ లేకుండా అంత ధైర్యంగా రిజైన్ చేసాం అనుకుంటారేమో. బట్ నాట్ ఎట్ ఆల్. నాకు మంత్లీ 25K ఈఎంఐ ఉంది. అది కాకుండా ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్స్, చాలా డెట్స్ కూడా ఉన్నాయి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఐఎమ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ మై ఫ్యామిలీ. అసలు నాకు ఈ 25K ఈఎంఐ ఎందుకు ఉంది అండ్ డెట్స్ ఎందుకు ఉన్నాయని తెలియాలంటే మాత్రం మీరు ఈ వీడియో ఫుల్ గా చూడండి, కార్డ్స్ లో పెడుతున్నా, మీకు అర్థమవుతుంది. మరి ఇన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నా గానీ నేను రిజైన్ చేసిన. పొగరు ఎక్కువగా ఉన్నట్టుంది, రిస్క్ తీసుకుంటున్నాం. ఉన్నది కూడా పోద్దేమో, జాగ్రత్త. తెలుసు రిజిగ్నేషన్ అనేది కొంచెం రిస్కీ డిసిషన్, బట్ ఇట్స్ హై టైం. నా కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి కానీ, నా కెరియర్ ని రైట్ పాత్ లో పెట్టడానికి ఇదే మంచి టైం అని చెప్పి నేను అనుకున్నా. ఇక ఇప్పుడు కాకపోతే మళ్ళీ నేను ఎప్పుడైనా రిస్క్ చేస్తానో లేదో అని చెప్పి నాకే భయం వేసింది. అందుకే రిజిగ్నేషన్ పెట్టేసిన. మిమ్మల్ని టైంలో కొంచెం వెనక్కి తీసుకెళ్తా. అది 2021. నా బీటెక్ అయిపోయింది. ఆ రోజు లాస్ట్ డే, ఎగ్జామ్స్ అయిపోయినాయి, సిగ్నేచర్ డే కూడా అయిపోయింది. రేపు అయితే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతామనే టైం కూడా వచ్చేసింది. 4 ఏళ్ళు బీటెక్ చేసినా గానీ నాకు ఏదో ఇన్కంప్లీట్నెస్ అనమాట. అరే ఒక్క జాబ్ కూడా రాలేదు, ఒక్క ప్లేస్మెంట్ లో ఒక్క జాబ్ కూడా నువ్వు కొట్టలేదు, ఈ డిగ్రీ సర్టిఫికేట్ నీకు ఎందుకు యూజ్ అవుతుందిరా, అసలు ఏం అచీవ్ చేసినవరా నువ్వు ఈ 4 ఏళ్లలో అని ఇవే థాట్స్ ఉన్నాయి నా మైండ్ లో మొత్తం. నేను 2 జాబ్స్ కి అప్లై చేసిన, ఒకటి డెలాయిట్, ఇంకోటి అసెంచర్. డెలాయిట్ అయితే రిజెక్ట్ అయిపోయింది, మెయిల్ కూడా వచ్చేసింది. ఇంకా నాకున్న ఒకే ఒక హోప్ అసెంచర్. బట్ లాస్ట్ డే వరకు కూడా నాకు ఏం రిజల్ట్స్ రాలే, మెయిల్ కూడా ఏం రాలే. ఇక ఆ రోజు లాస్ట్ డే కదా, ఫ్రెండ్స్ అందరం చిల్ అవుట్ అవుతున్నాం, రూమ్ లో అందరం కూర్చొని పబ్జీ ఆడుతున్నాం. ఇంటెన్సివ్ ఫైట్ అవుతుంది. అసలు నేను పబ్జీ ఆడేటప్పుడు కాల్స్ వచ్చినా కట్ చేస్తా, అసలు నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడా. అప్పట్లో డెడికేషన్ అట్లుండేది, రక్తాలు చిందించడం గేమ్ లో. సో పబ్జీ ఆడుతున్నా, ఫైట్ అవుతుంది. సడన్లీ ఒక మెయిల్ నోటిఫికేషన్ ఫ్రమ్ అసెంచర్ అనమాట. కంగ్రాట్స్, యూ హ్యావ్ బీన్ ఆఫర్డ్ అని వచ్చింది. నేను ఇక గట్టిగా యా అని చెప్పి అరిచిన. మా ఫ్రెండ్స్ అందరు ఏంద్రా పిచ్చోని వారు ఇట్లా అరుస్తున్నావు అన్నారు. లేదురా జాబ్ ఆఫర్ వచ్చింది అసెంచర్ అని అన్నా. మెయిల్ ఓపెన్ చేసి చూసిన, ఆఫర్ లెటర్ ఉంది. ఆ రోజు నాకున్న హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. నైట్ అసలు నిద్ర కూడా పోలేదు. ఎందుకంటే దట్ ఈస్ ద ఫైనల్ డే కదా, అన్ని అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. నా చేతిలో జాబ్ ఆఫర్ లేదని ఒక గిల్ట్ నాకు ఉండే, బయటకు వెళ్ళిపోతున్నా వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్ అని చెప్పి. అప్పుడు వచ్చింది ఈ ఆఫర్ లెటర్. నేనైతే నాకు ఫుల్ఫిల్నెస్ వచ్చేసింది. అరే నువ్వు సంథింగ్, యూ అచీవ్డ్ సంథింగ్ రా అని ఒక థాట్కి అయితే నేను వచ్చేసిన. చాలా హ్యాపీ ఉండే ఆ రోజు, నేను లైఫ్ లో మర్చిపోలేను. దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అసలు. అసెంచర్ ఇస్ వన్ ఆఫ్ మై డ్రీమ్ కంపెనీ. నాకు TCS, విప్రో, ఇన్ఫోసిస్, క్యాప్జిమిని ఇంకా చాలా ఆఫర్స్ వచ్చినాయి. బట్ ఐ చూజ్ అసెంచర్ ఓన్లీ. అంత ఇష్టం అసెంచర్ అంటే. నేను అసెంచర్ లో జాయిన్ అయినప్పుడు నా శాలరీ 30K. నేను జాయిన్ అయిన 4 years అవుతుంది. ఇప్పుడు నా శాలరీ 50K. అంటే మినిమం 100% హైక్ కూడా రాలేదు నాకు ఈ 4 years లో. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ నేను రిజిగ్నేషన్ పెట్టడానికి. నాకు తెలుసు నాకు నెక్స్ట్ సైకిల్లో ప్రమోషన్ వస్తుంది అండ్ హైక్ కూడా వస్తుంది అని చెప్పి. బట్ ఎంత వచ్చినా నాట్ మోర్ దెన్ 25%. మ్యాక్స్ అయితే 25% ఇస్తాడు. ఇక మరీ ఎక్కువ అంటే 30% ఇస్తారు. అంతకంటే ఎక్కువ అయితే అస్సలు ఇవ్వలేరు. అది నాకు నాట్ ఎనఫ్ అనిపించింది. నేను ఇంత కష్టపడి ఆ 30% హైక్ కోసం మళ్ళీ నా టైం వేస్ట్ చేసుకొని ఇంకో ఇయర్ అసెంచర్ లోనే గడిపి
నాకు ఎందుకో కరెక్ట్ కాదు అనిపించింది. నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి నేను అని చెప్పి డిసైడ్ అయినా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు, మరి అదేదో జాబ్ ఆఫర్ వచ్చిన తర్వాత రిజిగ్నేషన్ పెట్టొచ్చు కదా, రిస్క్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. నేను పాస్ట్ 2 years నుంచి నేను స్విచ్ కొడుతూనే ఉన్నా. ఎట్లా, విత్ ఇన్ ద కంపెనీలోనే టీమ్స్కి, ఈ టీం తర్వాత ఆ టీం, ఒక 1.5 year నుంచి నేను 3 teams మారిన. అసలు నేను వర్క్ నేర్చుకుంటున్నా, జావా మీద వర్క్ నేర్చుకుంటున్నా అనే టైంకి ఇంకో టీంకి వేసిర్రు. ఓకే, అందులో వర్క్ నేర్చుకుంటున్నా అని 1 year కాగానే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టీంకి నన్ను అసైన్ చేస్తారు. అక్కడ కొత్త కేటీస్ తీసుకోవాలి, ఇక్కడ నేను వెళ్ళిపోయేటప్పుడు నా పాత టీంకి కేటీస్ ఇవ్వాలి. ఇదే అవుతుంది ఈ 1.5 year నుంచి, ఇదే రిపీట్ అవుతుంది. 3 teams నేను మారిన. ఇక నేను ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఇంకో కొత్త టీంకి వెళ్ళిపోతున్నా. సో అందుకే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ అక్కడ కేటీస్ తీసుకొని మళ్ళీ అక్కడ ఒక 2-3 months టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే రిజిగ్నేషన్ పెట్టిన. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. నాకు సైకిల్లో ప్రమోషన్ ఇస్తానని చెప్పి ఆఫర్ చేసిర్రు, బట్ నేను ఎందుకో అది, ఇక నేను ఆ ప్రమోషన్కి ఆశపడ్డాను అనుకో, ఇక నేను స్టెప్ ముందడికి వేయాలని చెప్పి మెంటల్లీ ఫిక్స్ అయిపోయినా. నాకు ఏదన్నా మైండ్లో ఫిక్స్ అయింది అనుకో, ఇక చేసేద్దామని ఒక గట్ ఫీలింగ్ తోటి నేను ముందుకు స్టెప్ వేస్తా. ఏదర్ సక్సీడ్ అయితే అవుతా, లేదంటే చూసుకుందాం, మనం రెక్టిఫై చేసుకుందాం, ఏమైనా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేస్తే అనుకునే ఒక థాట్ ప్రాసెస్ తోటి నేను ముందుకు స్టెప్ వేసిన. అందుకే ఈ రిజిగ్నేషన్ డిసిషన్ తీసుకున్నా. అండ్ నేను అసెంచర్కి ఎప్పుడు రుణపడే ఉంటా, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ విచ్ గేవ్ ద ఆఫర్. నన్ను ఎవ్వరు బిలీవ్ చేయనప్పుడు ఈ కంపెనీ బిలీవ్ చేసి ఆఫర్ ఇచ్చింది యాజ్ అ ఫ్రెషర్గా. అది నాకు ఎప్పటికీ హై మూమెంటే. అందుకే నేను దీనికి ఎప్పటికీ రుణపడే ఉంటా. అసెంచర్ వల్లనే నా ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నా, ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని నేను తీర్చిందంటే అసెంచర్ వల్లనే. ఆ జాబ్ ఉండడం వల్లనే నేను చేయగలిగిన. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద అసెంచర్. మీరు కూడా మీ ఆర్గనైజేషన్కి ఎప్పుడు థ్యాంక్ఫుల్గానే ఉండాలి. మీరు అనుకోవచ్చు ఆర్గనైజేషన్ వల్లనే నా గ్రోత్ లేదని. నో, నాట్ ఎట్ ఆల్. ఆర్గనైజేషన్స్ అనేటివి ఆల్వేస్ రైట్ ఉంటాయి, కానీ అందులో ఉండే మేనేజ్మెంట్ టీం వాళ్ళే మనతోటిని అట్లా బిహేవ్ చేస్తారు. ఇక ఎవరైతే ఎంఎన్సీస్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ప్రత్యేకంగా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద అసెంచర్. ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఈ 4 years అసెంచర్లో గడిపినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే నేను క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నా. ఇప్పుడు నేను అంటే నాకు ఈఎంఐస్ ఉన్నాయి, డెట్స్ ఉన్నాయి అని చెప్పిన కదా, మరి ఫైనాన్షియల్గా ఎట్లా వాటిని సెటిల్ చేస్తావు అని చెప్పి అనుకొని ఫస్ట్ నేను క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నా. 3 months నోటీస్ పీరియడ్ ఉంది. సో సర్వైవల్కి 3 months నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 3 months తర్వాత అసెంచర్ నుంచి నాకు ఫైనల్ సెటిల్మెంట్ వచ్చినప్పుడు ఒక 1 lakh కంటే ఎబోనే నాకు వస్తుంది, లీవ్స్ ఎన్కాష్మెంట్ అండ్ ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ మొత్తం కలిపి. అంటే 1 lakh అంటే ఇంకో 3 months నాకు సర్వైవల్కి నో ప్రాబ్లం కదా. సో 6 months టైం ఉంది నాకు జాబ్, ఇంకో కొత్త జాబ్ కొట్టడానికి 6 months టైం ఉంది. 6 monthsలో నువ్వు జాబ్ కొట్టలేవా అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకొని ఈ డిసిషన్ తీసుకున్నా. ఎందుకంటే నేను 4 years బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్లోనే బీటెక్ చేసిన, అండ్ 4 years ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వర్క్ చేసిన. ఈ 8 years నేను ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నా. నేను 6 monthsలో జాబ్ కొట్టకపోతే 4 years నా చదువు వేస్ట్, ఈ 4 years ఐటీ ఎక్స్పీరియన్స్ కూడా వేస్ట్. అందుకే నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నా, యూ హ్యావ్ టు డూ, ఈ స్టెప్ తీసుకోవాల్సిందే అని చెప్పి. ఒకవేళ నేను జాబ్ కొట్టలేదంటే ఐ నీడ్ టు బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ ఇయర్, ఎందుకంటే నాలోనే లోపం ఉంది. ఎందుకంటే 6 monthsలో కూడా నువ్వు జాబ్ కొట్టలేదంటే నువ్వు 4 years చదువు వేస్ట్, 4 years నీ ఎక్స్పీరియన్స్ కూడా వేస్ట్ కదా. మేబీ ప్రయత్నంలో లోపం ఉండొచ్చు, నాకు నాలెడ్జ్ ఉన్నా కానీ కమ్యూనికేషన్ సరిగ్గా వర్కౌట్ అవ్వక, ఇంటర్వ్యూస్ కాల్స్ రాక, లేదంటే మార్కెట్ డౌన్ ఉండి అట్లుంటే ఓకే, ఐ యాక్సెప్ట్ దట్. బట్ ఇన్ కేస్ నేనే ఫెయిల్ అవుతున్నా అంటే ఐ నీడ్ టు రీబిల్డ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద స్క్రాచ్ కదా. సో అందుకే ఈ స్టెప్ తీసుకున్నా. ఏదైతే అదేంది అని చెప్పి ఒక గట్ ఫీలింగ్ తోటి నేను ముందటికి దుంకేసిన. చూద్దాం ఏమవుతుందో మళ్ళీ. మోరోవర్ ఇంకోటి ఏంటంటే నేను ఏదో కంఫర్ట్ జోన్లో ఉంటున్నా అని చెప్పి నాకే అనిపిస్తుంది. మంత్లీ 50K శాలరీ, మోడరేట్ వర్క్, ఇక ఈఎంఐస్ కట్టుకుంటూ ఇదే లైఫ్ని లీడ్ చేస్తున్నా అని చెప్పి ఒక కంఫర్ట్ జోన్లో అని చెప్పి నాకే భయం వేసింది. అందుకే ఐ నీడ్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అనమాట. నన్ను నేను ఛాలెంజ్ చేసుకుందాం అనిపించింది. ఎందుకనంటే ఇప్పుడు నాకున్న ఈఎంఐ మొత్తం 25K ఈఎంఐ ఉందన్న కదా, అది ఇంకో 5 years ఉంది. ఆ ఈఎంఐ అయిపోతుందని నెక్స్ట్ మినిట్కి ఇక ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇల్లు అంటారు, మళ్ళీ దానికో ఈఎంఐ, మళ్ళీ దాని తర్వాత పెళ్ళి అంటారు, ఇంకో లొల్లు అంటారు. ఇక బాయ్స్గా మనకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ బాయ్గా, యాజ్ ఎ మెన్గా రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కానీ, ఎక్స్క్యూజ్ చెప్పడానికి కానీ అసలు మనకు ఆ రైట్ కూడా ఉండదు. యూ హ్యావ్ టు డూ అని అంటారు. బాయ్స్గా మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది, డూ ఆర్ డై ఉండదు. అసలు డూ అండ్ డై. ఫస్ట్ చెయ్యు, చేసిన తర్వాతనే సస్తేదావు, లేదంటే లేదు. అది నీ ఇష్టం అని చెప్పనుకుంటారు. బట్ యూ హ్యావ్ టు డూ. సత్యం ఉందన్నా నువ్వు కంపల్సరీ చేసే అవ్వాలి, లేదనంటే నిన్ను ఒక ఫెయిల్యూర్గా గుర్తుపెట్టుకుంటారు అందరూ.
వాడేం సాధించిండ్రా, వాడేం చేయలేడు, పోయిండు అంతే, అని చేతగాక పోయిండు అనే ఒక మైండ్ సెట్ తోటి మనం అంటారు. అది ఇంకో భయం వేసింది నాకు. ఎందుకంటే ఇక ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూనే ఉంటాయి, నాకు ఈఎంఐస్ పెరుగుతూనే ఉంటాయి. ఇక నేను ఇదొక సైకిల్ లెక్క రిపీట్ అయితేనే ఉంటుంది. జాబ్కి వెళ్ళడం, ఈఎంఐ కట్టడం, మళ్ళీ ఇంకో కొత్త ఈఎంఐ రావడం. జగడం సినిమాలు అంటారు కదా, ప్రకాష్ రాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, దందా ఎందుకు చేస్తావు, డబ్బుల కోసము, డబ్బులు ఎందుకు, గ్యాంగ్ ని మెయింటైన్ చేయడానికి, గ్యాంగ్ ఎందుకు మెయింటైన్ చేయాలంటే దందా అయ్యే నీకేనండి. సేమ్ ఇంతే, జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటే ఈఎంఐ కట్టడానికి, ఈఎంఐ ఎందుకంటే ఇల్లుకి, ఇల్లు ఎందుకంటే పెళ్లికి. ఇగో ఇది ఒక విషయస్ సైకిల్ అన్నమాట. కాలచక్రంలో పడి తిరుగుతూనే ఉన్నట్టు ఈఎంఐ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాం. ఇక లైఫ్ అంతా తిరుగుతూనే ఉండాలి. నాకు అందుకే అది ఇప్పుడు బ్రేక్ చేస్తేనే నేను నా కెరియర్ ని బిల్డ్ చేయగలుగుతానని చెప్పి ఒక నమ్మకం వచ్చింది. నమ్మకం కంటే కూడా భయం వేసింది ఫస్ట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వేసింది అనుకో, ఈ సైకిల్లో పడ్డాను అనుకో, చెప్పినా కదా ఇల్లు పెళ్లి ఈఎంఐ సైకిల్లో పడ్డాను అనుకో, ఇక అవుట్. ఇక నేను బయటకు కూడా రాలేను, ఆ లెవెల్లో ఉంటది. అప్పటికి ధైర్యం కూడా ఉండదు మనకు. ఎందుకంటే మనకంటూ ఒక ఇల్లు, ఒక ఫ్యామిలీ, ఇంతమంది మన మీద డిపెండ్ అవుతున్నారని ఒక భయం వేస్తుంది. ఇప్పుడు జస్ట్ 4 years అవుతుంది అండ్ నాకు ఇంకా చాలా కెరియర్ ఉంది అని చెప్పి బిలీవ్ చేసి ఇప్పుడే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటే ఇక నెక్స్ట్ అయితే నువ్వు రిస్క్ తీసుకోలేవు అనే ఒక భయంతోనే ఈ డిసిషన్ ఇప్పుడు తీసుకున్నా. మరి ఏమవుతుందో లేదో అనేది నాకైతే తెలియదు, సక్సెస్ అవుతానా లేదా అని చెప్పి. ఐ విష్ ఐ విల్, బట్ సీ వాట్, ఐ మీన్ నా డెస్టినీలో ఏముందో. ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ, బట్ ఇన్ సచ్ ఏ కైండ్ అనమాట. ఎట్లా అంటే డెస్టినీ అనేది మనకు అన్ని చాయిస్లు ఇస్తుంది. నువ్వు యు ఆర్ ద డిసిషన్ మేకర్ అనమాట. ఇప్పుడు నేను రిజిగ్నేషన్ తీసుకున్నా, నా డిసిషన్ ఇది. నేను డెస్టినీ అయితే బ్లేమ్ చేయొద్దు. దీని తర్వాత డెస్టినీ ప్లాన్ చేస్తుంది. ఓకే, నువ్వు ఆల్రెడీ చేసినావు కదా, నీకు నెక్స్ట్ ఇవి ఉంటే ఇందులో నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావు దాన్ని బట్టి నీ డెస్టినీ మారుతూ ఉంటుంది. వద్దులే ఆ టాపిక్ చేస్తే అదొక పెద్ద 2-3 గంటలైనా ఆ టాపిక్ మీద మాట్లాడగలుగుతాను. ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది డెస్టినీ మీద నాకు. సో నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఫెయిల్ అయితే అయితేనేమో, కానీ నేను ట్రై చేయకుండా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తోటి నేను ఆగిపోతున్నాను అనుకో, సక్సెస్ అవుతాననే ప్రాబిలిటీనే నేను మిస్ అవుతాను కదా, నేను ఫెయిల్యూర్ గానే మిగిలిపోతా. అందుకే ఇప్పుడు కనుక నేను కనుక గెలిచిందనుకో, నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ నే మార్చవచ్చు. అందుకే ఈ స్టెప్ తీసుకున్నా, చలో రిస్క్ చేద్దామని చెప్పి. అండ్ నా డిసిషన్ మీద మీ ఒపీనియన్ ఏందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అసెంచర్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు ఎగ్జిట్ ప్రాసెస్ ఎట్లుంటది, ఫుల్ వీడియో కావాలని అంటే చెప్పండి, చేస్తాను. ఈ వీడియో కనుక 1K likes వచ్చినాయి అనుకో, నెక్స్ట్ అదే వీడియో చేస్తాను. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే ఈ జర్నీ మీకు ఎంతో కొంత యూజ్ అయితే పక్కా అవుతుంది. నా జాబ్ స్విచ్ ప్రాసెస్ అయితే ఒకవేళ నేను సక్సెస్ అయితే మీకు అదొక ఎగ్జాంపుల్ లెక్క ఉంటుంది, ఫెయిల్యూర్ అయినా ఎగ్జాంపుల్ లెక్క ఉంటుంది. ఇట్లాంటి పనులు మనం చేయొద్దురా అని చెప్పి. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. డెఫినెట్ గా మీరు ఎంతో కొంత అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నా నుంచి అయితే తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. నెక్స్ట్ గుడ్ న్యూస్ వీడియోతో మీ ముందుకు వస్తానని చెప్పి నేను అనుకుంటున్నా. లెట్స్ సీ, హోప్ ద బెస్ట్. చూద్దాం మీకు ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.